సాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హాజీపూర్ మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట రవి పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తోట మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు వెరపల్లి రఘునాథ్ అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గతంలో ఎప్పుడు కూడా బీజేపీ నాయకులు రైతుల్ని పట్టించుకోలేదని విమర్శించారు. బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని ఎద్దేవా చేశారు. గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో మంచిర్యాల జిల్లా కేంద్రానికి కానీ హాజీపూర్ మండలానికి కానీ ఏమైనా నిధులు తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. గడిచిన 8 నెలలలో 8 కోట్ల పైబడి హాజీపూర్ మండల కేంద్రంలోని పలు అభివృద్ధి పనుల కొరకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నిధులు మంజూరు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు డేగబాబు, ఒడ్డె బాలరాజు, కర్ణమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కోటె సత్తయ్య, మంచిర్యాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వైస్ చైర్మన్ రాసమల్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచులు కొట్టె మహేందర్, అన్నం మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వం, సురేఖమ్మ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. మంచిర్యాల బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ గారు ప్రేమ్ సాగర్ రావు గారి మీద అసత్య ఆరోపణలు చేసినారు. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచి 7 నెలలు అవుతుంది. గెలిచినాక 2 నెలల్లోనే అప్పుడు మొట్టమొదటిగా వరి కోతకు వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్న స్థానిక అధికారులను పిలిచి గతంలో జరిగిన అవకతవకలు జరిగితే సహించేది లేదు, రైతు ఏ విధంగానే నష్టపోవద్దు, రైతు 6 కాలం కష్టపడి శ్రమించి పంట పండించిన తర్వాత ఈ దళారులు దోసుకోవద్దు అనే ఉద్దేశంతో ఐకేపీ సెంటర్లకు ఇచ్చి 1 కిలో కూడా తరుగు తీయకుండా రైతు మిల్లర్లతోటి మాట్లాడి అందరితో మాట్లాడి రైతులకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే గూడెం లిఫ్ట్ ద్వారా కానివ్వండి, కడెం కెనాల్ ద్వారా కానివ్వండి, చివరి ఆయకట్ట వరకు ఈ 10 సంవత్సరాల్లో హాజీపూర్ మండలంలో ఏ సంవత్సరం కూడా 2వ పంటకు సరిగా నీళ్ళు అందించిన ఇక్కడ గత ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఇక్కడ ఉన్న నాయకులు కానివ్వండి, ఇక్కడ ఉన్న రైతులకు ఏ రోజు కూడా 2వ పంటకు సక్రమంగా నీళ్ళు అందించకుండా పంటలు ఎండిపోతుంటే ప్రేమ్ సాగర్ రావు గారు గెలిచిన తర్వాత ముందు చూపుతో వారు ఇక్కడ 10 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రతి గ్రామ సమస్యలు, రైతు సమస్యలు తెలిసిన గొప్ప వ్యక్తి కాబట్టి ప్రజా అవసరాలను తీర్చడం కోసం తనే ముందు వెళ్ళి 2వ పంట కూడా మొదటి పంట అయితే ఏ విధంగా పండిందో 2వ పంట కూడా రైతు సుఖ సంతోషాలతో ఉండాలి. 6 కాలం కష్టపడి పనిచేస్తున్నాడు కాబట్టి రైతు ఏడిస్తే ఎద్దేడిసిన వ్యవసాయం, రైతు ఏడిసిన రాజ్యం బాగుపడ్డట్టు లేదు కాబట్టి దాన్ని ముందే ప్రేమ్ సాగర్ రావు గారు గూడెం లిఫ్ట్ పైపులు రిపేర్ చేపించి గూడెం లిఫ్ట్ నుండి చివరి ఆయకట్ట వరకు, హాజీపూర్లోని చివరి ఆయకట్ట వరకు ప్రతి ఒక్క భూమికి నీరు అందించిన గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. అదేవిధంగా ఇంకొక తడి అయితే పంట చేతికి వస్తుంది, ఎండిపోతుందంటే కనీసము వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కుంగిపోవడం ద్వారా నీటి నిల్వలని తగ్గిపోతే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలకి వీళ్ళు భూములు కోల్పోయారు అని అన్ని విధాల నష్టం జరిగింది. కానీ మిగిలిన భూములకు రైతుకు నీళ్ళు అందించాల్సిన అవసరం ఉందని చెప్పి వెంటనే అక్కడ వెళ్ళి మినిస్టర్ దగ్గర కూర్చొని లాస్ట్ తడికి కూడా నీళ్ళు అందించిన గొప్ప వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. అదేవిధంగా గత వర్షాకాల సమయంలో కడెం ప్రాజెక్ట్ అనేది దాన్ని పట్టించుకోకపోవడం వల్ల, మరమ్మతులు చేయకపోవడం వల్ల అధిక వరద వల్ల అది ప్రమాదానికి గురైంది. కానీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానిక బీజేపీ నాయకులు కూడా ఏ రోజు కూడా రైతుల గురించి ఆలోచించలేదు, పట్టించుకోలేదు. వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడి స్థానిక ఎమ్మెల్యే వెడమ బొజ్జు గారు, అదేవిధంగా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారు ముఖ్యమంత్రి గారు దృష్టికి వెళ్తే వెంటనే డబ్బులు రిలీజ్ చేసి టెండర్ పిలవడం జరిగింది. దాని టెండర్ పిలిచిన వెంటనే అధికారులను ఆదేశించి దాన్ని వర్క్ చేపించి రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చినారు. ఏదైతే ఈ వర్షాకాలంలో వర్షాలు అన్నది లేటుగా రావడం వల్ల వర్షాలు లేక రైతులు ఇబ్బంది ఉందని గ్రహించి వెంటనే త్వరగా పూర్తి చేసి ఇప్పుడు కడెం కెనాల్ ద్వారా గత వారంలో నీటి విడుదల చేయడం జరిగింది. ఏదైతే మీరు రఘునాథ్ గారు మాట్లాడుతున్నారు, గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలో ఉండి బీజేపీ క్యాండిడేట్గా పోయినసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు, ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. అదేవిధంగా మీకు అనుబంధ సంస్థగా బీఆర్ఎస్ పార్టీ లోపాయికార ఒప్పందంతో రాష్ట్రంలో అధికారంలో ఉంది. కనీసం అండర్ బ్రిడ్జ్ ను తీసుకురాలని నీ అసమర్థ నాయకుడిని నువ్వు ఈ రోజు ప్రేమ్ సాగర్ రావు గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నావు. మీ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి నేను ఒకటే అడుగుతున్నాను, ఈ మంచిర్యాల నియోజకవర్గానికి కానివ్వండి, మా హాజీపూర్ మండలానికి కానివ్వండి, 1 రూపాయి తీసుకొచ్చి కేంద్రం నుండి దీంతో హాజీపూర్ మండలంలో పనిచేసిన నిరూపిస్తారా? మీరు చర్చకు సిద్ధమా నేను అడుగుతున్నాను.
అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ప్రేమ్ సాగర్ రావు గారు. అదేవిధంగా గడిచిన 8 నెలల్లో డిఎంఎఫ్టీ నుండి కానివ్వండి, ఎన్ఆర్జీఎస్ నుండి కానివ్వండి, లేకుంటే గవర్నమెంట్ స్కూళ్ళకు కానివ్వండి 8,60,00,000 రూపాయలతోటి హాజీపూర్ మండలంలోని సిమెంట్ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, స్కూల్లో మౌలిక వసతుల కోసం సుమారుగా 4 కోట్ల చిల్లర రూపాయలు ఈ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారు ఆ స్కూళ్ళ కోసం ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో కానివ్వండి, కార్పొరేట్ స్కూళ్లలో ఏ విద్యనైతే అందిస్తున్నారో ఇక్కడ ఉన్న గవర్నమెంట్ పాఠశాలలో కూడా ఆ నాణ్యతమైన విద్యను అందించాలి, మౌలిక వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ గడిచిన 7 నెలల్లోనే 4,50,00,000 హాజీపూర్ మండలంలోని గవర్నమెంట్ స్కూళ్ల డెవలప్మెంట్ కోసం యూజ్ చేయడం జరిగింది. మిగతా 4 కోట్ల రూపాయలు రోడ్లలో సీసీ రోడ్లకు కానివ్వండి, డ్రైనేజ్ కోసం కానివ్వండి వేయించిన ఘనత ప్రేమ్ సాగర్ రావు గారు. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ కూడా వచ్చిన ఫండ్స్ ని మళ్ళీ వెనక్కి పోకుండా స్థానిక నాయకులకు చెప్పేసి ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో, ఎమర్జెన్సీలు ఉన్నాయో రోడ్లు డ్రైనేజ్లు మీరు కట్టండి అని చెప్పి ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు గారు. నువ్వేదో ప్రెస్ ముందుకు వచ్చి మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు, ప్రింట్ మీడియా ముందు ఇంట్లో కూర్చొని అసత్య ఆరోపణలు చేయడం కాదు. ఇప్పుడు కూడా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మంచిర్యాల నియోజకవర్గానికి కానివ్వండి, హాజీపూర్ మండలానికి కానివ్వండి, మీకు చేతనైతే నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయడానికి కొట్లాడు. అంతే తప్ప ఇంట్లో కూర్చొని మాయమాటలతో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేస్తా అంటే ప్రజలు దీన్ని సహించరు, ఊరుకోరు. ప్రజలు ఖచ్చితంగా గుణపాఠాలు చెప్తారు. ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మా హాజీపూర్ మండల కేంద్రం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున హెచ్చరిస్తున్నాం. రఘునాథ్ గారిని ఊరుకునేది లేదు. ఖచ్చితంగా నీకు దమ్ముంటే నువ్వు బహిరంగ చర్చకు రా. ఈ 10 సంవత్సరాల్లో సెంట్రల్ గవర్నమెంట్ నుండి నేను మంచిర్యాల నియోజకవర్గం కోసం ఇన్ని నిధులు తీసుకొచ్చినానని చెప్పి ఆ పేపర్ పట్టుకొని రా. గెలిచిన 6 నెలల్లో ప్రేమ్ సాగర్ రావు గారు ఏం చేసిరో మేము కూడా పేపర్ రూపంగా పట్టుకొచ్చి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా కూర్చొని చర్చించుకుందాం. ప్రజలకు మభ్య పెడుతున్న పార్టీలేవి, ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీలేవో ప్రజలు ఆల్రెడీ గ్రహించి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి. దానికి అనుగుణంగానే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. రాబోయే 4.5 సంవత్సరాలు కూడా పేద, బడుగు బలహీన వర్గాల కోసం, రైతుల కోసం, ప్రతి ఒక్కరి కోసం పనిచేసే గవర్నమెంట్ ఏదైనా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్. ఇక్కడ నాయకులు ప్రేమ్ సాగర్ రావు గారు ఇంకొకసారి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తెలియజేస్తున్నాను. ఏదైతే నిన్న రఘునాథరావు గారు సత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదో పట్టించే విధంగా చూస్తున్నాడు. పచ్చకమలకు ఊరంతా పచ్చ కనబడట్టుగా అతనికి అభివృద్ధి కనబడతలేదు. కేవలము ఆ పచ్చగానే చూస్తున్నారు. అంటే దాని అభివృద్ధిని ఇప్పటివరకు కూడా గుర్తించడం లేదు. చాలా అభివృద్ధి చెందింది, ఇంకా కూడా అభివృద్ధి చెందుతుంది. మేము ఇచ్చిన మాటలకు కట్టుబడి ఉన్నాం. మేము వాగ్దానాలు చేసిన అన్ని 100% నెరవేరుస్తామని మేము తెలియజేస్తున్నాము. మీరు ఇలాంటి ఇంకోసారి అసత్య ప్రచారాలు చేస్తే మా కాంగ్రెస్ తరఫున ఊరుకుండేది లేదని మేము హెచ్చరిస్తున్నాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరవల్లి రఘునాథరావుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. శనివారం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పీసీసీ అధికార ప్రతినిధి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదర్ తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్ మాట్లాడారు. ప్రేమ్ సాగర్ రావు చేస్తున్న అభివృద్ధి చూసి రఘునాథరావు కంటగింపుతో తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. టూరిస్టుగా అమెరికా నుంచి వచ్చి అప్పుడప్పుడు మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటిస్తే అభివృద్ధి ఎక్కడ జరిగిందో ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. బడ్జెట్ లో 300 కోట్ల పైచిలుకు నిధులు జిల్లాకి కేటాయించగా నిధులు రాలేదని ప్రజల్ని పక్కదారి పట్టించే కుట్ర చేయడం శోచనీయమని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో కరకట్టల నిర్మాణం, ఎత్తిపోతల పథకానికి ఎమ్మెల్యే ప్రత్యేక నిధులు తీసుకువచ్చిన ఘనత ప్రేమ్ సాగర్ రావుకి దక్కిందని అన్నారు. ఇప్పటికే 2 సార్లు ఓటమి చవిచూసిన రఘునాథరావు ముచ్చటగా 3వసారి కూడా ప్రజల చేతిలో రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని జోషన్ చెప్పారు. రఘునాథరావు ఢిల్లీకి వెళ్లి సింగరేణి కార్మికులకి ఆదాయ పన్ను మినహాయింపు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి కృషి చేయాలని తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పనిచేస్తున్న ప్రేమ్ సాగర్ రావుపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని సూచించారు. మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో పెద్దలు మన శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారిని ఈ ప్రాంత మంచిర్యాల జిల్లా 3 ఎమ్మెల్యేలను విమర్శించడానికి పనిగట్టుకొని ప్రెస్ మీట్ పెట్టిందని తీవ్రంగా ఖండిస్తున్నాం. బడ్జెట్ను పూర్తి ప్రసంగం విని చదవకముందే ఈ ప్రాంతానికి, మంచిర్యాల జిల్లాకు ఏం నిధులు రాలేదని చెప్పి విమర్శించడం సిగ్గుచేటు. రఘునాథ్ గారు ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారంగా, మేము తెలుసుకున్న దాని ప్రకారంగా మంచిర్యాల జిల్లాకు 248 కోట్ల రూపాయలు మరి ఏదైతే కరకట్టల కోసం విమర్శించావో కేటాయించడం జరిగింది. అంతేకాదు ద్వారకా, లక్షడిపేట మరియు హాజీపూర్ మండలాల్లో 98 కోట్లు లిఫ్ట్ల కోసం ఇవి కేటాయించినట్టు మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఇంకా పూర్తి వివరాలు మన శాసనసభ్యులు పెద్దలు ప్రేమ్ సాగర్ గారు వచ్చిన తర్వాత ఏం కేటాయింపులు జరిగినాయి, ఈ జిల్లాకి ఏమొచ్చినాయి అనేది పూర్తి వివరాలు వారు తెలియజేస్తారు. మీకు సిక్కుంటే మేము
ఈరోజు ఇక్కడికి వెళ్ళి వేదిక మీదకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం. మొన్న కేంద్ర ప్రభుత్వము నిర్మలా సీతారామన్ వికసిత్ భారత్ పేరిట బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగింది. దాంట్లో వికసిత్ భారత్ కాదు, వికసిత్ ఆంధ్రప్రదేశ్, వికసిత్ బీహార్ అని చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. తెలంగాణకు ఏం కేటాయించారో ఒక్కసారి ఆలోచించండి. మరి ఈరోజు తెలంగాణకు ఏమి ఇచ్చారని మేము అడుగుతున్నాం. 8 మంది ఎంపీలను గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిందండి మీరు. అది సమాధానం చెప్పకుండా ప్రజలకు పని కట్టుకొని ఎమ్మెల్యే గారు విమర్శించాలి, ఎమ్మెల్యేకు మంచి పేరు వస్తుంది, బడుగు బలహీన వర్గాలకు సేవ చేస్తున్నాడు, నాకు ఇక కనుచూపు మేరలో కూడా ఎమ్మెల్యే నేను అయ్యే అవకాశం లేదని చెప్పి రఘునాథ్ అని బాధతోటి అక్కస్తోటి విమర్శిస్తున్నాడు తప్ప వేరే ఏం లేదు. ఏదైతే ఎర్రబెల్లి రఘునాథ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆయన టూరిస్టు రాజకీయాలు చేస్తున్నాడు. విదేశాలకు వెళ్ళి డబ్బు సంపాదించుకొచ్చి ఏదో కాలక్షేపం కోసం ఇక్కడికి వచ్చి రాజకీయం చేసిన ఉద్దేశం కొద్దీ ఏదో సోషల్ మీడియా హీరో కావాలి, తద్వారా నేను ప్రేమ్సాగర్ రావు గారిని విమర్శించి ఏదో సాధించాలి, మళ్ళీ ఒక 2 సంవత్సరాలు ఇప్పుడు రెండోసారి ఇచ్చినావు, నెక్స్ట్ సారి మళ్ళీ నువ్వు నీ సొంత ఊరైన విదేశాలకు నువ్వు వెళ్ళక తప్పదు. ఎందుకంటే నువ్వు ఓటుకు ఎన్ని వేలు ఇచ్చినా కూడా ఇక్కడ ప్రజలు నిన్ను ఆదరించే ప్రసక్తే లేదు. నువ్వు ఒక్కసారి ఆలోచించుకోవాలి. అసలు ప్రేమ్సాగర్ రావు గారు ప్రజల ఆదరణతో 65,000 ఓట్ల మెజారిటీతోటి గెలిచిండు. ఎందుకు గెలిచిండ్రు? ప్రేమ్సాగర్ రావు గారు ఈ నియోజకవర్గాన్ని సేవ చేస్తారు, సేవ చేసిండ్రు. ప్రేమ్సాగర్ రావు గారు అయితే ఈ మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్మిరు కాబట్టి మమ్మల్ని ఆదరించారు. ప్రేమ్సాగర్ రావు భారీ మెజార్టీతోటి గెలిపించడం జరిగింది. నువ్వు ఒకసారి ఆలోచించాలి. బీజేపీ 4 లక్షల కోట్ల బడ్జెట్లో తెలంగాణకు ఏమిచ్చింది? నువ్వు దాని గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు మంచిర్యాల జిల్లాకి ఏం రాలేదు, మంచిర్యాల నియోజకవర్గానికి ఏం రాలేదని నువ్వు చెప్పడం ఒక్కసారి ఆలోచించుకోవాలి. నువ్వు బాగా చదువుకున్నావు అందరికీ చెప్పుకుంటావు. నీ విద్యత, నీ చదువు ఎక్కడ మీద నువ్వు ఆలోచించాలి. అదేవిధంగా సుమారు 200 కోట్ల రూపాయలు ఈరోజు తీసుకొచ్చి నియోజకవర్గ అభివృద్ధికి కూడా కృషి చేస్తున్నారు. ఈరోజు సింగరేణి ప్రతి కార్మికుడు 30% జీతంలో 30% ఐటీ కడుతుండు. నీవు మూడు సార్లు ఈరోజు నరేంద్ర మోడీ 3వసారి ప్రధానమంత్రి అయ్యాడు. సింగరేణి కార్మికుల కోసం నువ్వు మాట్లాడు. నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళు, కిషన్ రెడ్డి దగ్గరికి వెళ్ళు, నువ్వు మాట్లాడు. అయ్యా నా ప్రాంతం సింగరేణి ప్రాంతం, సింగరేణి కార్మికులు జీతంలో 30% అంటే 1,30,000 రూపాయలు ఈరోజు అదనంగా వాళ్ళు 1,30,000 రూపాయలు సింగరేణి కార్మికులు కడుతుండ్రు. వాళ్ళకు నువ్వు ఏం చేసినావు ఒకసారి ఆలోచించు. కేంద్ర ప్రభుత్వం దగ్గర నువ్వు ఎన్నిసార్లు వెళ్ళినావు, ఎన్నిసార్లు నువ్వు మన మంచిర్యాల నియోజకవర్గం గురించి అడిగినావు. ఈరోజు జిల్లా అధ్యక్షుడు అని చెప్పి దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పి సోషల్ మీడియాలో పెట్టుకొని నువ్వు సాధించేది ఏమీ లేదు. తప్పకుండా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు పూర్తిగా ప్రేమ్సాగర్ రావు గారి నమ్మకంతో ఈరోజు విశ్వాసంతో ఓటేసి గెలిపించిన తప్ప ప్రేమ్సాగర్ రావు గారికి ఈ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యం. ఈ నియోజకవర్గ అభివృద్ధి 50 సంవత్సరాలు ముందుకెళ్ళాలనే ఉద్దేశం కొద్ది తన వెళ్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నువ్వు ఒకటి గుర్తుంచుకోవాలి, మంత్రి పదవి రావడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు కోరుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి అవుతుంది మంత్రి పదవి రావడం వల్ల. ప్రేమ్సాగర్ రావు గారికి మంత్రి పదవి వస్తే నీ మొత్తం ఇక్కడికి వెళ్ళి నువ్వు నెలకే కాల్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నీకు అప్పుడు అభివృద్ధి అనేదో జిల్లా మొత్తం కూడా అభివృద్ధి ఇచ్చే సత్తా ఉన్న గొప్ప నాయకుడు ప్రేమ్సాగర్ రావు గారి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓటుకు 2,000 నుంచి 3,000 రూపాయలు ఇచ్చి ఓట్లు కొనుక్కొని ప్రతిపక్ష హోదా కొనుక్కున్నటువంటి మిస్టర్ ఎర్రబెల్లి రఘునాథ్ గారు ఇక స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారని చెప్పేసి ఇష్టం మాట్లాడతారు కదా. మా అందరి తరపు నుంచి మీకు మరి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. ఒకటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతూ ఏదైతే మరి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మరి ప్రజల ప్రేమతోని ప్రజల అభిమానంతో 66,000 మెజార్టీ మరి తెచ్చుకొని గెలిచినటువంటి మరి నాయకులు పెద్ద ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన వెంబడే మరి ఎన్ని కార్యక్రమాలు చేసిరో మాకు గుర్తొచ్చిన రాసుకోవడానికి కూడా మాకు గుర్తు రావట్లేదు. అన్ని కార్యక్రమాలు చేసిరు. మీకు ఏదైతే రైతులకు మేలు చేసే విధంగా మరి అంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ తప్ప తాలు మీద 5 కిలోల నుంచి 6 కిలోల వరకు మరి దోచుకునేది. దాన్ని ప్రేమ్సాగర్ రావు గారు గెలిచిన వెంటనే వారు పెద్ద మనసుతోని రైతుల దగ్గర ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు, మరి రైతులను దోచుకుంటే ఏం రా అని చెప్పేసి మన ఎక్కడ లేని విధంగా ఓన్లీ మంచిర్యాల నియోజకవర్గంలోనే ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకు మేలు చేసిన సందర్భం మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి మీకు చెప్పడం జరుగుతూ అదే కాకుండా మరి ప్రతి ఇంటికి మంచిర్యాల మున్సిపాలిటీలో, నస్పూర్ మున్సిపాలిటీలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు మరి 1.5 నుంచి 2 గంటలు ఇవ్వాలనే ఉద్దేశంతో పోయిన సంక్రాంతికి కూడా మరి ఓపెన్ చేసిన సందర్భం మరి గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. మంచిర్యాల, నస్పూర్ అదేవిధంగా లక్షపేట మున్సిపాలిటీలో
10.5 కోట్లతోని మరి ఎన్నడూ లేని విధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే ఎప్పుడు తిని విధంగా 10.5 కోట్లు మరి డిఎంఎఫ్టీ ఫండ్ తెచ్చిన ఘనత కూడా పెద్ద ప్రేమసాగరరావు గారి. అదేవిధంగా గ్రామాలలో 6.5 కోట్లు తీసుకొచ్చిన మరి విషయం గుర్తుంచుకోవాల్సిందిగా మేము చెప్పడం జరుగుతుంది. దాదాపు 18 కోట్లు తీసుకొచ్చి అన్ని స్కూళ్లను మరి మంచి చేస్తున్నటువంటి సందర్భం. మరి రైతులకు నీరు వస్తలేని చెప్పేసి అన్నారు కదా, కడెం నీరు కావచ్చు, ఇటు మన దండపల్లి మండలాలకు అన్ని విధాలుగా ఈ సంవత్సరం అందించిన ఘనత కూడా పెద్ద ప్రేమసాగరరావు గారిది. అదేవిధంగా ఈ ప్రజలందరికీ కూడా కరకట్టలైన విషయాన్ని మేము చెప్పడం 240 కోట్లు కూడా శాంక్షన్ అయిన సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎక్కడ ఎన్నడూ లేని విధంగా మంచిర్యాల నియోజకవర్గంలో ఎల్ఓసీలు దాదాపుగా ఈ చరిత్రలోనే 150 ఎల్ఓసీలు ఇచ్చిన లేదో ఎమ్మెల్యే కానీ 20 ఏళ్ళ సమస్యలో 20 ఏళ్ళ మరి పాలనలో కానీ గెలిచిన 6 నెలలలోనే మన 150కి పైగా ఎల్ఓసీలు ఇచ్చిన ఘనత కూడా పెద్ద ప్రేమసాగర్ చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేసిన పెద్ద ప్రేమసాగర్ని విమర్శించడం మరి మానుకోవాలి. లక్షెట్టిపేట్ పట్టణ కేంద్రంలోని ఐబీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు వీరబల్లి రఘునాథ్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రేమసాగరరావు గెలిచిన తెల్లహరే రైతుల పక్షాన తరుగు మీద పోరాటం చేశారని అన్నారు. గతంలో ఒక్క బ్యాగ్ కి 4 నుంచి 5 కిలోల తరుగు తీస్తున్నారని, మనం గెలిచకలా ఉండొద్దని, రైతులకి ధాన్యం తూకంలో 1 కిలో కూడా కోత ఉండొద్దని, సరికి సరి బియ్యం జోకి రైతులకి న్యాయం చేసిన వారు ప్రేమసాగర్ రావని అన్నారు. గతంలో దండేపల్లి మండలం గూడెం ఎన్నోసార్లు పైపులు పగిలిన సంఘటనలు చూసాం. వాటిని మరమ్మతులు చేపించి అన్ని మండలాలకి ఎండాకాలంలో కూడా పూర్తి స్థాయిలో సాగునీరు అందించారని అన్నారు. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావుపై తప్పుడు ప్రచారం చేసిన బీజేపీ నాయకుల మీద కేసులు కూడా అయినట్టు గుర్తు చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షునిగా వారి మీద ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. మరొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజా కోర్టులో తేల్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు హరీష్, జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్, మండల అధ్యక్షులు పింగిలి రమేష్, బ్లాక్ కాంగ్రెస్ నలివేల రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకతి శ్రీను, రాంధిని వెంకటేష్, ఎంపీపీ అన్నం మంగా చిన్నన్న, జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి, కోఆప్షన్ షాహిద్ అలీ, ఎస్సీసెల్ అధ్యక్షుడు రాజేష్, గుండా శ్రీనివాస్, నడిమెట్ల రాజన్న, గుత్తికొండ శ్రీధర్ స్వామి, ఐలర విజయరాజు, చారి, హాజీ అమీర్, కొలనాకి, నడిమెట్ల తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షపేట్ మున్సిపాలిటీ మరియు మండల్ నాయకులు, మా కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అయినది. మరి పత్రికా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం జరుపుకుంటూ, మరి మా కాంగ్రెస్ మిత్రులకు కూడా, నాయకులకు కూడా, కౌన్సిలర్లకు, ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు అందరికీ నమస్కారం జరుపుకుంటూ, మరి మొన్న బీజేపీ నాయకులు బడ్జెట్లో ఏం పెట్టిండ్రు, గాడిద గుడ్డు పెట్టిండ్రు మంచాలకు అని చెప్పడం జరిగింది. మరి గెలిచి 4 నెలలు అవుతుంది ప్రేమసాగరరావు గారు, మరి మంచాలకి ఏం చేసిర్రు అని అన్నారు. మరి వాళ్ళకు మేము ఒక్కటే సూటిగా చెప్పదలుచుకున్నాం. మరి మా ప్రేమసాగరరావు గారు 4 నెలలు 5 నెలల క్రితం ఎమ్మెల్యే అయినరు. కాక ముందు కూడా ఓడిపోయిన తెల్లారి నుండే ప్రజల సమస్యల మీద స్పందిస్తూ ప్రజలకు వారి ట్రస్ట్ ద్వారా, వారి నాన్నగారి ట్రస్ట్ ద్వారా, రఘుపతి రావు గారి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండ్రు. మీకు మా ప్రియతమ నాయకులు ప్రేమసాగరరావు గారికి అడిగే కానీ దోషించే కానీ అర్హత మీకు లేదని మేము ఈ పత్రికా సమావేశం ద్వారా మీకు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాలు మీరు కేంద్రంలో ఉన్నారు, ఇప్పుడు కూడా కేంద్రంలో మీరే ఉన్నారు. మరి టీఆర్ఎస్ నాయకులు 10 సంవత్సరాలు మొన్న పరిపాలించారు. లక్షపేట మట్టుకు వస్తే ఈరోజు ఇక్కడ అభివృద్ధి శూన్యం ఉన్నది. అప్పుడు మా ప్రేమసాగరరావు గారు ఓడిపోయినా కూడా ప్రజల మధ్య ఉండి ప్రజల సంక్షేమాల కోసం ప్రయత్నించిన వ్యక్తి మా ప్రేమసాగరరావు గారు. అలాంటి నాయకుడు ఈ మంచిర్యాల కాన్స్టిట్యున్సీకు ఎమ్మెల్యేగా గెలుచుడు, మంచిర్యాల కాన్స్టిట్యున్సీ చేసుకున్న ప్రజలు
అదృష్టం అని మేము భావిస్తున్నాం. మేము అదృష్టవంతులం, ఎందుకంటే వారు మా మంచిర్యాల కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎందుకంటే గెలిచిన తెల్లారి నుండే వరి ధాన్యాన్ని ఒక్క గింజ కూడా తక్కువ జోకకుండా అధికారులకు స్ట్రిక్ట్లీ వార్నింగ్ ఇచ్చిన నాయకుడు మా ప్రేమ్ సాగర్ రావు మా ఎమ్మెల్యే గారు. ఇంతకు ముందు బస్తాకు 4 కిలోల చొప్పున క్వింటాలకు 10 కిలోలు దొంగతనం చేసిన చరిత్ర వీళ్ళది. పోయిన ప్రభుత్వంలో దొంగతనం రైతులకు ముంచిన చరిత్ర వాళ్ళది. ఒక క్వింటాల్కు 10 కిలోలు అంటే ఒక్కొక్క ఎకరానికి ఎన్ని వడ్లు పోయినాయి, మరి ఎన్ని ఎట్లా దోసుకున్నారో మరి ప్రజలు చూసిర్రు, ప్రజలు తెలుసు, ముఖ్యంగా రైతులకు తెలుసు. ఎందుకంటే రైతులు ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తున్నారు మా ప్రేమ్ సాగర్ రావు గారి మీద, ఎమ్మెల్యే గారి మీద. ఎందుకంటే అలాంటి నాయకులు మాకు ఇంకా 20 సంవత్సరాలు కానీ వారే ఎమ్మెల్యేగా ఉండాలని రైతులు దీవిస్తున్నారు. ఎందుకంటే అలాంటి వ్యక్తి ఒక పైసాకు ఆశించకుండా ప్రజల చేసే ప్రజల కళ్ళలో సంతోషాలు చూడాలని ఆశించే నాయకుడు మా ప్రేమ్ సాగర్ రావు గారు. అలాంటి వ్యక్తికి మీరు దోషించేటప్పుడు, మీరు చెప్పేటప్పుడు 100 సార్లు ఆలోచించుకోవాలి. అలాంటి వ్యక్తి మా కాన్స్టిట్యున్సీ కుంటుడు. మరోసారి చెప్తాను, మా అదృష్టం. ఎందుకంటే వారికి ఉన్న పరిచయాలల్లో, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వారికి ఉన్న పరిచయాలల్లో ఫండ్ తీసుకొచ్చి లక్షపేట కానీ, మంచాలు కానీ, దండపల్లి కానీ వారు అభివృద్ధిలో ముందు మా రాష్ట్రంలో మా అసెంబ్లీ నియోజకవర్గం ముందున్నది, మా మంచిర్యాల కాన్స్టిట్యున్సీ ముందున్నది. ఎందుకంటే ఎప్పుడు ఏదో విధంగా గూడెం లిఫ్ట్ నీళ్ళు ఇస్తే పైపులు పలిగిపోవడం, రైతులకు చివరాయి కట్టు దాకా నీళ్లు రాకపోవడం, ఇదే పరిస్థితి ఉండే. మరి మా నాయకులు ప్రేమ్ సాగర్ రావు గెలిచినాక దానికి మరమ్మతులు చేపించి 3 మండలాలకు చివరి ఆయకట్టు దాకా నీళ్ళు ఇచ్చిన ఘనత మా ప్రేమ్ సాగర్ రావు గారిది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొన్న కూడా కడెంకు 9,26,00,000 పైచిలుకుతోని మరమ్మతులు చేపించారు. కడెం ప్రాజెక్టుకు మొన్న నీళ్ళు ఇవ్వడం జరిగింది 9 కోట్లు పైచిలుకుతోని. దీని మీద అందాజ పెట్టాలి మీరు. అలాగానే లక్షపేట్ల శిథిలావస్థకు చేరుకున్న జూనియర్ కాలేజ్ ఉంది. ఎన్నోసార్లు వాళ్ళు అప్లికేషన్ మెమోరాండం ఇవ్వడం జరిగింది ప్రిన్సిపాల్ గారు. ఒక్కసారి కూడా దానికి శాంక్షన్ చేసింది లేదు పోయిన ప్రభుత్వం కానీ, పోయిన ఎమ్మెల్యే కానీ. ఈరోజు 5,80,00,000 రూపాయలతోని జూనియర్ కాలేజీ ఈరోజు శంకుస్థాపన చేసి పనులు కూడా నడుస్తున్నాయి. కావాలంటే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ బస్టాండ్ పక్కన గ్రౌండ్ పక్కన DMFT నిధులతోని ఏదైతే మహాలక్ష్మి వాడలో ఉన్నది స్కూల్ బిల్డింగ్, మోదెల్లో స్కూల్ బిల్డింగ్ 18 లక్షలతో 2 సైడ్ డ్రైన్లు, కొత్త మరమ్మతులకు, స్కూల్ మరమ్మతులకు DMFT నిధులు, ప్రతి గ్రామంలో స్కూల్కు ఒక మంచి వాతావరణంలో స్కూల్ ఉండాలి, విద్యార్థులు మంచిగా చదవాలి. నేనున్నన్ని రోజులు విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తాను అని మా ప్రేమ్ సాగర్ రావు గారు ఆలోచించి ప్రతి స్కూల్కి మరమ్మతులకు సంబంధించిన కానీ, కొత్త బిల్డింగ్లకు సంబంధించి కానీ, శిథిలావస్థకు చేరుకున్న బిల్డింగ్లకు, కొత్త బిల్డింగ్లకు DMFT ద్వారా నిధులు మంజూరు చేసినా కానీ, రోడ్లకు, సైడ్ డ్రైన్లకు, ప్రతి దానికి 200 చిల్లర కోట్లు ఇప్పటిదాకా మా ప్రేమ్ సాగర్ రావు ఎమ్మెల్యే గారు మంచిర్యాల నియోజకవర్గాన్ని తీసుకురావడం జరిగింది. మరి మీరు ఏం చేసారు అని అంటాను. మా నాయకుడు ఒక విజన్ ఉన్న నాయకులు. వారి ఆలోచన మొత్తం ప్రజలు సంతోషంగా ఉండాలి, అభివృద్ధి పదంలో మంచిర్యాల నియోజకవర్గం ముందు స్థానంలో ఉండాలని ఒక ఆలోచన ఉన్న వ్యక్తి. పైసల కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడంలో ఏంటంటే, గత కొన్ని రోజుల నుండి మా మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ రావు గారి పైన అనాలోచిత నిర్ణయాలతో అభండాలు వేసే ప్రక్రియ మొదలుపెట్టినారు బీజేపీ వాళ్ళు. మరియు చూస్తూ పోతున్నాం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యేటువంటి పోస్టులని చూస్తున్నాం. ఏంటి అంటే, సార్ పైన ఏం చేస్తున్నాడో, ఎమ్మెల్యే గెలిచినప్పటి నుండి మన నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చిండు, గాడిది గుడ్డు తీసుకొచ్చిండు అని చెప్పి వాళ్ళు ఒక పదాన్ని వాడుతున్నారు. మేము దాన్ని ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా, నాయకులుగా మేము చెప్పేది ఒకటే,
గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినటువంటి పాలనలో అప్పుడున్నటువంటి పరిస్థితులకి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి తేడా ఎంతుందనేది ప్రజానీకం గమనిస్తుంది. ప్రజల్లో ప్రేమ్ సాగర్ రావు గారు అంటే ఏంటి, ప్రేమ్ సాగర్ రావు గారికి ఉన్న విజన్ ఏంటి, ప్రేమ్ సాగర్ రావు గారు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నాడు మంచిర్యాల కాన్స్టిట్యున్సీ అని ఇలా కుండబద్దలు పుట్టినట్టు ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యకర్తలు అడిగిన, ప్రతి ఒక్క నాయకుని అడిగిన, ప్రతి ఒక్క ప్రజానీకాన్ని ఎవరిని మందలించినా కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు చేసింది ఏందయ్యా? బీజేపీ ఇలా సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్లో ఉండి రాష్ట్రంలో 8 మంది ఎంపీలు ఉండి మొన్నటి బడ్జెట్లో మీరు చేసినటువంటి ప్రక్రియ ఏంటి, తీసుకొచ్చిన బడ్జెట్ ఏంటి? మీరు ఒక్క రూపాయి కూడా తీసుకురానటువంటి పరిస్థితిలో ఉన్నారు మీరు. అదే పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కి 1000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి 1000 కోట్ల రూపాయలలో భాగంగా అక్కడ ప్రాముఖ్యత ఇస్తూ ఆ ఆంధ్రప్రదేశ్కి ఒక పెద్దన్న పాత్ర పోషించేటువంటి పాత్రను తీసుకొచ్చి దేశంలోనే ఒక ఉన్నత స్థాయిలో నిలిపే విధంగా మీరు తీసుకొచ్చినటువంటి ప్రక్రియ. ఇలా తెలంగాణ ఇలా ఏం ద్రోహం చేసింది? మనం పన్నులు కడుతున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళి సెస్సులు ఇస్తున్నాం, ప్రతి ఒక్క పన్ను రూపంలో ఇచ్చే డబ్బంతా మీరు ఏం చేస్తున్నారు? మా నిధులు మాకు రావాలి, మాకు రావాల్సిన వాటా మాకు రావాలి అని చెప్పి మన తెలంగాణ నుంచి వెళ్ళి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరియు పెద్దలు 2-3 సార్లు పర్యాయాలుగా ప్రధానమంత్రి గారిని కలిసి ఎన్నోసార్లు వారికి విన్నవించడం జరిగింది. అయినా కూడా రాష్ట్ర బడ్జెట్లో ఇప్పటి వరకు 1 రూపాయి కూడా కేటాయించకుండా మీరు ఇక్కడున్నటువంటి మా ప్రేమ్ సాగర్ రావు పైన ఇక్కడున్న బీజేపీ నాయకులు అనాలోచిత నిర్ణయాలతో అబండాలు వేసే ప్రక్రియ మొదలుపెట్టారు. మేము ఇలా ఛాలెంజ్గా చెప్తున్నాం, బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈ మంచిర్యాలలో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ రావు గారు ఇక్కడ మంచిర్యాల జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఇలా ఎంతో ఉన్నత స్థానంలో తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని దక్కించినటువంటి మహానుభావుడు మన ప్రేమ్ సాగర్ రావు గారిని మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే తన గెలిచినప్పటి మరుక్షణం నుంచెల్లే ప్రజల పైన ఎంతో మక్కువతో ఓడిపోయినప్పటికీ చేసే కార్యక్రమాలు చాలా మటుకు తన సొంత ఖర్చుతో చేయడం జరిగింది. ఇలా గెలిచిన తర్వాత 3వ రోజు నుంచెల్లే మా మిత్రుడు చెప్పినట్టు రైతును హక్కును చేర్చుకునే విధంగా రైతు పైన ప్రేమతో రైతును నిండా ముంచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం గత పాలనలో ఈ సంవత్సరం నుంచి నేను దీన్ని మార్పు తీసుకురావాలన్న ఆలోచనతో ఒక గింజ కూడా అక్రమంగా దోయకుండా ఇటు రైస్ మిల్లర్ల చేత కానీ ఇటు ఇక్కడ కొనుగోలు సెంటర్ల ద్వారా కానీ ఎక్కడ కూడా అలాంటి ప్రక్రియ జరగవద్దని చెప్పి ఆ రోజు కరాఖండిగా చెప్పి ఒక గింజ ఎక్కువ జోగకుండా ఇలా తీసుకొచ్చినటువంటి ఘన చరిత్ర మా ప్రేమ్ సాగర్ సార్ గారి. మరియు అదేవిధంగా మాకున్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వెళ్ళి సత్యనారాయణ స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ 3 మండలాలకు సంబంధించి ఎక్కడ కూడా ఒక అరెకరం కూడా ఎండిపోవద్దని చెప్పి ఈ ఆనాడు నిండు సభలో కూర్చున్నటువంటి అక్కడ అదే ప్లేస్ నుంచి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సభాపక్షానికి సార్ హుకుం జారీ చేసినట్టు అంత గట్టి చర్య తీసుకొని నాకు ఖచ్చితంగా నా నీళ్లు నాకు రావాలి అని చెప్పినటువంటి మహానుభావుడు. అంటే రైతాంగం పట్ల ఉన్న ప్రేమ, ఇటు చూసుకున్నట్టయితే ప్రజానీకం పైన ఉన్న ప్రేమ ఎంతుందో ఇవాళ ప్రజానీకం అందరికీ తెలుస్తుంది. ఇవాళ వైద్య పరంగా చూసుకుంటే ప్రతి గ్రామాన్న ఇవాళ గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు చర్చలు జరిపి సమావేశాలు ఏర్పాటు చేసి నాస్పూర్ కాలనీ సింగరేణి డిస్పెన్సరీలో సుమారు 15 లక్షలతో ఆధునీకరించిన ఆక్యుపేషనల్ హెల్త్ సర్వీసెస్ సెంటర్ కార్పొరేట్ సేఫ్టీ జీఎం గురువయ్య, శ్రీరాంపూర్ జీఎం సంజీవారెడ్డి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుజాతతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఉద్యోగులకి సంబంధించిన అంశాలు, ఉద్యోగుల కుటుంబ సభ్యుల అంశాలని సింగరేణి హాస్పిటల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా రికార్డ్ చేయడం జరుగుతుందన్నారు. దీంతో ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. యాజమాన్యం సింగరేణి ఆసుపత్రుల్ని సాంకేతికంగా అభివృద్ధి చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి జిఎన్ సేఫ్టీ రఘుకుమార్, ఏఐటియుసి బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, అధికారుల సంఘం ఏరియా అధ్యక్షుడు వెంకటేశ్వర్ రెడ్డి, డీజీఎం పర్సనల్ అరవిందారావు, సివిల్ డీజీఎం ఆనంద్ కుమార్, డాక్టర్లు మురళీధర్, మురళీమోహన్, లోక్నాథ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నస్పూర్ డిస్పెన్సరీలో పిఎంఈకి సంబంధించిన వాటిని ఇనాగరేట్ చేయడం జరిగింది. సింగరేణి సంస్థ ఆక్యుపేషనల్ హెల్త్ అండ్ ఇట్స్ హజార్డ్స్ అండ్ ఇట్స్ ఐడెంటిఫికేషన్ అనేది ప్రాముఖ్యంగా తీసుకొని ముందుకెళ్తుంది. దానిలో భాగంగా పిఎంఈ సెంటర్ను అధునాకరించడము అనేది టేకప్ చేసిండ్రు. ఈరోజు నస్పూర్ డిస్పెన్సరీలో పాత పిఎంఈ సెంటర్ను ఆధునీకరించి కొత్తగా వీటిని ప్రవేశపెట్టారు. కాబట్టి
వీటిలో ఈరోజు ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈరోజు సింగరేణి సంస్థ ఒక ఆరోగ్యవంతమైన కార్మికులు కావాలి అనే తపనతోని ముందుకెళ్తుంది. సింగరేణి సంస్థకు అసెట్ ఏంటిదంటే ఆరోగ్యవంతమైన కార్మికుల్ని తయారు చేసినట్టయితే సంస్థలో ఇతోధికంగా పనిచేసి సంస్థ అభివృద్ధికి పనిచేస్తాడు అనే ఆకాంక్షతోని ఈ విధంగా రూపుదిద్దుకోవడం అనేది చాలా ముదావం. కానీ ఈరోజు మనం చూసుకున్నట్టయితే క్రానిక్ డిసీజెస్ ద్వారా ఆల్మోస్ట్ 30% మంది కార్మికులు బాధపడుతున్నారు. వాళ్ళను వైద్యపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే జనరేషన్లో కూడా క్రానిక్ డిసీజ్ రావడం చాలా బాధాకరంగా ఉంది. ఈ క్రానిక్ డిసీజ్డ్ ఎంప్లాయీస్ పని స్థలాల్లో ఇంకొంత హజార్డ్గా ఉంటుంది కాబట్టి వాటితోని ఇంకా కొంత నష్టం జరిగి తొందరగా అనారోగ్యం పాలవుతున్నారు. దాన్ని సకాలంలో గుర్తించడానికే ఈ పిఎంఈ సెంటర్సు. ఈ పిఎంఈ సెంటర్సు సకాలంలో కార్మికుని అనారోగ్యం గుర్తించడం కోసమని మనం ఈరోజు హాస్పిటల్స్ అన్ని డిజిటలైజేషన్ చేసినాము. పిఎంఈ సెంటర్ను డిజిటలైజ్ చేసినాము. డిజిటల్ హాస్పిటల్ సిస్టాన్ని మనం ప్రవేశపెట్టడానికి సన్నద్ధంగా ఉంది. ఆ విధంగా సాఫ్ట్వేర్ను కూడా సింగరేణి హెల్త్ మేనేజ్మెంట్ సిస్టమ్ కూడా ఆధునీకరించాము. అతి త్వరలో ఈ నస్పూర్ డిస్పెన్సరీలు కూడా ప్రవేశపెడతాము. కంప్యూటర్స్ వస్తే డేటా ఎంట్రీ అనేది అదే విధంగా జరుగుతుంది వేరే హాస్పిటల్లో. ఇప్పుడు యాజమాన్యము కంప్యూటర్స్ను తెచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కంప్యూటర్స్ ఇంకొక నెల 15 రోజులలో కంప్యూటర్స్ రాగానే నస్పూర్ డిస్పెన్సరీ కూడా డిజిటల్ హాస్పిటల్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి ఇది కార్మికుడికి ప్రత్యేకమైన సదుపాయము, వారి అనారోగ్యము సకాలంలో గుర్తించడానికి తీసుకున్న చర్య. కాబట్టి అందరూ కార్మికులు గుర్తించి కంపెనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మార్కెట్ ఏరియాలో విశ్వసనీయ సమాచారం మేరకు పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 5 పేకాట రాయాలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారి నుంచి 4120 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లు మరియు పేక ముక్కలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ సందర్భంగా సిఐ రవీందర్ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు. పేకాట నిషేధం అనుమతులు లేవని సిఐ స్పష్టం చేశారు. ఎక్కడైనా ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్టవిరుద్ధంగా పేకాట ఆడినా నిర్వహించిన చర్యలు తప్పవని, పట్టుబడ్డ వారెంతటి వారైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పేకాటకి దూరంగా ఉండాలని ప్రజలను సిఐ సూచించారు. దాన్ని బేస్ చేసుకొని మేము అక్కడికి వెళ్ళి రైడ్ చేయగా అక్కడ ఒక 5 వ్యక్తులు పేకాట ఆడుతూ మాకు దొరికారు. వారి దగ్గర నుంచి వెళ్ళి 4120 రూపీస్ వాళ్ళను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక 4 సెల్ ఫోన్స్ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. వారిని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాము. వారిని ఫర్దర్గా వారి యొక్క కోర్టుకు పంపించేసి వాళ్ళను కోర్టులో కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అలాగే మన చెన్నూరు పట్టణంలో ఇంకా కూడా ఇటువంటి గేమింగ్ నడుస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ మాకున్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళను మాకు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఖచ్చితంగా మిగతా వాళ్ళను కూడా పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి పేకాట ఆడే వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే పేకాట వల్ల చాలా ఫ్యామిలీస్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. ఇంట్లో భార్య వాళ్ళు సంపాదించి ఇంట్లోకి తీసుకొచ్చి డబ్బులు పెడితే వీటికి వ్యసనానికి లోనైపోయి ఆ యొక్క డబ్బులను వృధాగా ఇటువంటి వ్యసనాలకు ఖర్చు పెట్టి చేయడం వల్ల పిల్లల చదువుల కొరకు దాని కొరకు లేకపోతే దాచుకున్న డబ్బులన్నీ ఇట్లా వృధా ఖర్చు అవుతాయి. కాబట్టి ఫ్యామిలీలలో ఈ పేకాట వలన భార్య భర్తలు గొడవలు జరగడం, తాగుడుకు అలవాటు పడడం ఇటువంటి జరిగి ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతాయి. కాబట్టి ఇటువంటి పేకాట జోలికి పోవద్దని చెప్పి పేకాట ఆడే వాళ్ళని హెచ్చరిస్తున్నాము. అలాగే ఇంకా వేరే సంబంధించినటువంటి వ్యసనాలు అయినా, గంజాయి అయినా కూడా, గుడుంబ అయినా కూడా అటువంటివి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు దూరంగా ఉండాలి. వాటికి బానిస అయిపోయి ఫ్యామిలీలో గొడవలు కాకుండా వాళ్ళ ఫ్యామిలీని కాపాడుకుంటూ ఇటువంటిది ఏదైనా ఉన్నా గుడుంబ అమ్మే వాళ్ళు కానీ, గాంజాకు సంబంధించిన కానీ, పేకాటకు సంబంధించిన కానీ మీరు నిర్భయంగా 100కు ఫోన్ చేయండి. 100కు ఫోన్ చేయండి. మీరు చెప్పే విషయం గోప్యంగా ఉంచుతుంది. ఎవరికి కూడా మేము బయట పెట్టడం ఉండదు. కాబట్టి ధైర్యంగా మీరు ఫోన్ చేయవచ్చు. ఫోన్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో శిథిలావస్థలో కూలిపోయే దశలో ఉన్న పలు ఇండ్లని మున్సిపల్ కమిషనర్ గంగాధర్ మరియు సిబ్బందితో కలిసి పర్యవేక్షించారు. వర్షాల కారణంగా పాత ఇళ్ల గోడలు నానడంతో కూలిపోయే ప్రమాదం ఉన్నందున ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలకి అవగాహన కల్పించి వారిని సురక్షిత ప్రాంతాలకి లేదా బంధువుల ఇళ్లకి వెళ్లాల్సిందిగా కమిషనర్ తగు సూచించారు. ఆ పెద్ద ఇక్కడ పెట్టించుకోవచ్చు. ఏదైనా జరిగిందంటే ఈ మంచం ఉంది కదా, ఇది వేయించేసాం. ఇవన్నీ ఇట్లా అడ్డం పెట్టించేసాం. ఇది ఈ ప్రాంతం యూజ్ చేసుకోకుండా చూడండి. నువ్వు ఇట్లా నడిచి పవర్ ఇవన్నీ ఎట్లా ఉంది కొన్ని రోజులు ఉండకండి ప్లీజ్. ఎందుకంటే గోడ నానింది, ఇటు పడ్డ కూడా ఇబ్బంది అవుతుంది. మీరు ఇంకా అవన్నీ కట్టుకున్నారు వాస్తవం, మీకు ఆలోచించలేదు. కానీ ఇది ఏమవుతుందంటే పెద్ద వర్షాలు భారీ వర్షాలు కొట్టేసరికి కొట్టేసి వెళ్ళిపోతాయి. కానీ ఈ ముసురు అనేది కంటిన్యూ కొట్టేసరికి గోడలు నానేసి ఎప్పుడు పడుతుంది తెలియదు మనకు. మీరు ఒక 3 రోజులు వేరే దగ్గర ఉండండి. ఈ ఇంట్లో ఉండనియకూడదు. ఇంట్లో సావని చెప్పేసి మధు వీళ్ళు ఉండనియకి మీరు చెప్తే ఆయనకి ఎవరు జర్నలిస్ట్ అంట, ఆయన ఫోన్ చేయండి. కోటపల్లి మండలం మీరు చెప్పండి. నేను ఒక్కదాన్నే కాదు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎదులబంధం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇసుకలోని కూర్చొని విద్యార్థులు విద్యని అభ్యసిస్తున్నారు. కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 60 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలు, మట్టి కుప్పలు, బురదతో పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి పాఠశాల భవనం నీరు ఉరుస్తుండటంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు స్కూళ్లకి ధీటుగా ప్రభుత్వ విద్యాలయాలు ఉన్నాయని విద్యాశాఖ చెప్తున్నా వాస్తవంలో అందుకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్స్ నాసిరకం భవనం నిర్మించడం కారణంగా పాఠశాల భవనం శిథిలావస్థకి చేరిందని ఆరోపిస్తున్నారు. నాయకులు, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాలకి నూతన భవనం కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది. మంచి స్కూల్ కావాలి. నా పేరు దుర్గం రాజేష్, విలేజ్ ఎదులబంధం. మరి మా ఎదులబంధం హై స్కూల్లో మరి గత వారము 10 రోజుల నుంచి కురిసే భారీ వర్షాల వలన నాణ్యత లేక స్కూలుకు మీదికెళ్ళి చిన్న చిన్నగా రంధ్రాలు పడి జల్లు రావడం, సుమారుగా ఒక మినిమం ఒక 60 మంది పిల్లలు ఆ స్కూలుకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. కానీ దీన్ని ఎవరు కూడా స్పందించడం లేదు. కాబట్టి దయచేసి గౌరవనీయులు మరి వివేక్ వెంకటస్వామి గారికి, ఎమ్మెల్యే గారికి మా విన్నపం కొద్దీ ఈరోజు ఉదయమే మేము పత్తి చేనులలో ఉండగా కూడా ఆ స్కూల్ లెక్చరర్ నాగరాణ్ మేడం గారు కూడా మమ్మల్ని పిలిపించి పరిస్థితికి ఇది పిల్లగాళ్ళకు రేపు ఏమైనా జరిగితే సమస్యలు ఉన్నాయని చెప్పి మమ్మల్ని కోరడం జరిగింది. అదే దానికోసమే మేము కూడా స్కూల్కి వెళ్ళి అందరం చూసి మరి ఇంత దారుణంగా కట్టిన ఈ బిల్డింగ్, ఇంతకుముందు ఉన్న భవనం కూడా ఇంతకుముందు స్కూల్ని ఒకటి పడగొట్టడం జరిగింది కడతామని, అది కట్టలేదు ఒకటి. మళ్ళీ ఇప్పుడున్న స్కూలు నాణ్యత లేక కరెక్ట్గా లేదు. కింద పిల్లగాళ్ళు సాపలు, సంచులు, బరకాలు వేసుకుపోయి కూర్చునే పరిస్థితి ఏర్పడ్డది. దీన్ని అదనంగా దృష్టిలోకి తీసుకొని ఎమ్మెల్యే గారు దయచేసి మా పిల్లలకు సుమారుగా 60 మంది పిల్లలు ఉండడం జరిగింది, వాళ్లకు ఇంకొక కొత్త భవనము ఏర్పాటు చేసి మరి ఆ పిల్లలకు అనుకూలంగా ఇప్పటి వరకు అంగన్వాడీ కేంద్రం ఉన్నది, ఈ స్కూల్లో ఉంటే ఖచ్చితంగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి త్వరలో మీరు ఇంకొక భవనం నిర్మించి మా పిల్లలకు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు కానీ
ఏ సంక్షేమం కోసమైనా మీరు దయచేసి చేయగలరని మా యొక్క మనవి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి గత 3 రోజుల క్రితం జిల్లాకి బదిలీపై వచ్చిన శ్రీనివాసరావు దేశపాండే శనివారం హాజీపూర్ తహసీల్దార్ పి సతీష్ కుమార్ నుంచి బాధ్యతల్ని స్వీకరించారు. బాధ్యతల్ని చేపట్టిన నూతన తహసీల్దార్కి కార్యాలయ సిబ్బంది పూల మొక్కను అందించి స్వాగతం పలికారు. దాదాపు 1 సంవత్సర కాలం పాటు హాజీపూర్ మండల ప్రజలకి సేవలందించిన సతీష్ కుమార్ జిల్లా కార్యాలయానికి బదిలీ అయ్యారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్పై విద్యుత్ షాక్కి గురై 2 గొర్రెలు మృతి చెందాయి. కుమ్మరికుంటపై నిర్మించిన మినీ ట్యాంక్ బండ్పై ఉన్న విద్యుత్ స్తంభం నుంచి కేబుళ్లు ప్రమాదకరంగా ఉండడంతో వర్షానికి విద్యుత్ స్తంభం షార్ట్ అవ్వడంతో అటువైపుగా వెళ్తున్న మధు అనే గొర్రెల కాపరి మందలోని 2 గొర్రెలు విద్యుత్ షాక్కి గురై ఎక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. గొర్రెల కాపరి మొదట విద్యుత్ అధికారులకి సమాచారం అందించగా చెన్నూరు మినీ ట్యాంక్ బండ్ మా పరిధిలోకి రాదు కావున మున్సిపల్ అధికారులకి సమాచారం అందించాలని సూచించారు. మున్సిపల్ అధికారులు కూడా అదే సమాధానం ఇవ్వడంతో కంగుతిన్న గొర్రెల కాపరి 2 శాఖల పర్యవేక్షణ లోపం కారణంగా నష్టపోయిన తమకి విద్యుత్తు మరియు మున్సిపల్ అధికారులు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాబులు బాబు వీళ్ళు వచ్చి మున్సిపాలిటీ వచ్చి అన్న నిలిపించిన వాళ్ళే వీళ్ళకి వీళ్ళు వచ్చి పోతారుగా పోలు గౌరు 2 గుర్ర స్పాట్ అట్లా పట్టుకున్నాయి అవి ఇంకా కూడా ఇప్పుడు వచ్చి కథ వచ్చి ఇప్పుడు గొర్రె రాగానే వచ్చి రాగానే లగాంచి ఈడ గొర్రె ఇక్కడ 2 పట్టుకున్నాయి, అక్కడ 4 పట్టుకున్నాయి. ఆ పట్టుకునే అని అక్కడ డబ్బా కాడికి ఒకళ్ళ ఊరికే వరకు ఆ డబ్బా కాడ కూడా షార్ట్ వచ్చింది. షార్ట్ వచ్చిన వాళ్ళు ఆడికి మర్రి వచ్చినాం. ఆడికి మర్రి వస్తే ఇక్కడ గొడవలతో ఒక 2 వాటిని తీసినాం. తీయగలిగినాం కానీ ఇక్కడికి వచ్చే వరకు ఇది మొత్తం మామూలు ఎగ్గి పారేస్తుంది. ఇగుతా మాకే షాక్ వచ్చింది. షాక్ వచ్చిన వాళ్ళు పక్కా తొలిగి ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళు మన కరెంటులకు ఫోన్ చేసినాం. కరెంటులు ఇది మాకు సంబంధం లేదా, మున్సిపాలిటీకి సంబంధం, ఇది మాకు సంబంధం లేదు, అటు ఫోన్ చేసుకోలేదా, వాళ్ళకు మీకు ఏమైనా నష్టపరిహారం ఈ గొర్రె వచ్చినందుకు వాళ్ళని ఆడుకు అడుగులేదా. ఇప్పుడు మేము చచ్చిపోతాం గొర్రెకు వాళ్ళ కథ మేము విషయం పెట్టి అని కథ గొర్రెను ఉన్నాయి పక్కన కొట్టుకుపోయినాం. వాళ్ళకి ఊర్లు వచ్చినాయి. ఊర్లు వచ్చే వాళ్ళు అన్ని మొత్తం స్తంభాలు మొత్తం అన్ని శాఖే ఉన్నాయి. శాఖేస్తాను టంబానికల్లా శాఖేస్తాను. ఇప్పుడు ఎంతమంది వాడళ్ళు ఈ కింది వాడలు ఇటు లాటరు వస్తే అక్కడ రాకులు అక్కడ శాఖ కొడతానన్న వాళ్ళు అటు వెనక మరుగుతుంది. ఇప్పుడు 2 గొర్రెలు వచ్చి అదే మనుషులు చచ్చే పరిస్థితి ఎత్తుండే. ఇప్పుడు వాళ్ళు వచ్చి తాగుదులు. ఇప్పుడు మేము కూడా తలుగుతాం. కాకపోతే కానీ మాకు ఈ గొర్రెలు వచ్చిందంటే మాకు తెలిసింది, లేకపోతే మాత్రం మేము చూడకపోదు. మేము చచ్చిపోతాం ఇప్పుడు అట్టిగా దాని వాస్తవానికి రాగానే ఇవన్నీ శాఖ ఉన్నది. అక్కడికి లైన్ మొదలు పెడితే అక్కడ స్తంభాలు ఎన్ని స్తంభాలు అన్నిటి శాఖ ఉన్నది. మొత్తం లైన్ ఎట్లుందో అట్లా మించిపోయింది. చూసిడు గొర్రెలు 2 గొర్రెలు వచ్చినాయి. 2 గొర్రెలు కింద అడ్డం పట్టే ఎగిరి ఇసురు కొట్టే వాళ్ళు 2 అడ్డం పట్ట వెళ్ళిపోయినాయి. కొంచెం గేర్ తెరుచుకొని ఈ కథ ఈ బతకలే ఈ స్పాట్ అయిపోయినాయి. పట్టుకున్న కథ ఇడవలే కానీ పట్టుకున్న చచ్చిపోయింది. 2 స్పాట్ అయినాయి. 2 పిల్ల తల్లి గొర్రెలు. ఏం చేస్తాం మనకి ఏమరక గిది ఉన్నదానికి ఇట్లా సంగతి చూడాలి కరెక్ట్. ఇప్పుడు మనుషులు అయితే ఎంత జనం ఎంత తల్లారు. ఇది రమ్మంటే ఎవరైనా ఒక్కరు కూడా చక్కగా వస్తలేదు, అందుకు వస్తలేదు. ఎందరికి ఫోన్ చేసినా కూడా ఇప్పుడు వచ్చేది మున్సిపాలిటీ వచ్చి ఇప్పుడు చూసిపోతాను వచ్చి అప్పటిసారి ఫోన్ చేస్తాను. వర్షానికి వచ్చే ఒక్కసారి కూడా చూసిపోయిన దిక్కు లేదు. మేము ఈయనే కూర్చొని ఉంటాం. దొరికేసల్లో మర్ర కొట్టుకుంటుంటాను. ఇక్కడ తప్పగానే ఏం లేదు. ఈ శాఖ కొట్టి గింది 2 గొర్రెలు కథమైంది. మాకు కూడా షాక్ కొట్టేదే. ఆల్రెడీ మాకు షాక్ కొట్టేది. మాకు ఏమరక మేము వాటికెళ్ళి పోయేతోలే మేమే చస్తాం. ఫస్ట్ ఐదుకన్నా వాళ్ళు మేము చచ్చిపోలేము. కాకపోతే మాకెళ్ళి దేవుడు ఉండి ఈ గొర్రెను పెట్టుకపోయింది దేవుడు. కానీ మేము చచ్చిపోతే ఉన్న వాళ్ళు అందరం మేము చస్తాము. ఇట్లా పోదామని వెళ్ళిపోయినాము.
కథ మహేష్ గురించి అన్నాడు షాక్ వచ్చింది ఆల్రెడీ మండపల్ల మహేష్ పిల్లగానికి పెట్టాకాడ అయితే అన్న పంచాయతీ ఊరికి 5-6 గుర్రు పట్టి ఆల్రెడీ మొత్తం ఈ స్తంభాలు ఎన్ని ఉన్నాయి అన్నిటికీ మొత్తం షాకే ఉన్నది మొత్తం ఎరుతు మొత్తం గుర్రె సావన చచ్చారు 2 గుర్రం స్పాట్ అయినవి మున్సిపాలిటీ వాళ్ళు చక్కగా చూసుకోవద్దా అని మున్సిపాలిటీ వాళ్ళు చూడకప్పుడు ఇంత దాదా లాస్ అయితే నేను ఇప్పుడు 20,000 రూపాయలు లాస్ ఇప్పుడు అదే మనుషులను చచ్చిపోతే ఇట్లా ఉన్నాను ఇట్లా ప్రభుత్వం ఇట్లనే ఉంటా మనం ఎందరు రావాలి ఏం కదా ఎవరు ఒక్కలన్నా వచ్చేది తాగులేదు అది మొత్తం బయటకు వెళ్ళి ఉన్నాయి సార్ మొత్తం బయటనే ఉన్నాయి వైర్లు అన్నీ బయటనే ఉన్నాయి కనబడతాయి చూడబడతాయి చూపవు మొత్తం బయటకు వెళ్ళి ఉన్నాయి మొత్తం పట్టినట్టు వదలలేదు అది కథ అట్లనే పట్టుకుని స్పాట్ అయిందంటే కథ ఇక మేము అక్కడ ఉన్నాము వాళ్ళకిలా పోయితే ఇది వారం కూడా ఎవరు అందుకొని ఇంకా చూడాలి లేదు అత్త చేసిన అచ్చులు చూసిన కదా 2-3 అచ్చాలు వచ్చి పెళ్ళి గిట్ల పెడతా అని ఇంకా ఆలే అంటారు గిట్ల పెడతా అని అంటే ఆలే వెళ్ళిపోతాయి ఆలకాలే అనుకొని పోతాను ఇక పరిస్థితి ఎట్లా మరి ఇప్పుడు మేము చచ్చిపోతే ఎట్లుండు మరి అదే ఇప్పుడు ఈ గోసల మేమైతే ముందు మానే ఒక మాట పట్టుకుందు మేము చదువు ఏం కావాలి మీరు ఇప్పుడు మాకు ఇప్పుడు ఏం కావాలంటే మాకు ఏదో మాకు ఏదైనా చేయకపోయి ఎట్లనే ఇప్పుడు మాదైతే మేమైతే ఎండ కానకుండా చస్తాను కాదు కాళ్ళు ఏడి అన్ను మాసిన వానలు బుక్కిలే అని కూడా చస్తానం పూట తింటాం పూట తింటలేము లేకుండా చస్తానం పెడుతోని ఆదన పట్టుకొని మాకు ఏమరక ఇట్లా పోదామని వచ్చాం లేకపోతే మీరు రాకపోయి గిట్ట ఈ దొయ్యాలలో వచ్చే దొయ్యాల నుంచి ఇట్లా ఎక్కిన ఈ చక్క ఇటు వెళ్ళిపోతాయి లేకపోతే ఈ కట్టక మేము రాకపోయి ఇంకెందరు మనుషులు ఎందరు దాచులు ఇప్పుడు మేము వచ్చిందే మంచి లేకపోతే ఇప్పుడు దునియా ఎందరు దాచులు ఈ వాటలు సగం మంది జాతులు సగం మంది చేస్తే తమ ఇప్పుడు పెద్ద అంగడంగడా వీడ పెద్ద గోస